నమస్కారం. అనంత భక్తి సనాతన ధర్మ ఛానల్కి స్వాగతం. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వతియే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. క్షేత్రయాత్రలో భాగంగా ఈరోజు మనం దర్శించుకోబోయే మహాపుణ్యక్షేత్రమే అహోబిలం. అసలు ఈ అహోబిలం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఎలా ఉద్భవించాడు? ఈ క్షేత్రానికి అహోబిలం అని పేరు ఎలా వచ్చింది? స్వామి ఇక్కడ నవ నరసింహులుగా ఎలా వెలిశాడు? అసలు ఇక్కడ అడుగు పెట్టడంతోనే ఏమి జరుగుతుంది? స్వామి వారిని ఇక్కడ ఎలా సేవిస్తారు? ఎలా సేవిస్తే ఎలాంటి ఫలితం కలుగుతుంది? ప్రహ్లాదునికి ఈ క్షేత్రానికి సంబంధం ఏమిటి? ప్రపంచాన్ని కొనగలిగిన సంపద ఇక్కడ ఎందుకు ఉంది? ఇవన్నీ తెలుసుకోవాలంటే మా అనంత భక్తి సనాతన ధర్మ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. సత్యం జ్ఞానేంద్రియ సుఖం క్షీరం భోనిధి మధ్యగం యోగారూఢం ప్రసన్నస్యం నానాభరణ భూషితం మహాచక్రం మహావిష్ణుం త్రినేత్రం చ పినాకినం శ్వేతాహివాసం శ్వేతాంగం సూర్యచంద్రాది పార్శ్వగాం శ్రీ నృసింహం సదా ధ్యాయేత్ కోటి సూర్య సమప్రభం. ఒకసారి బ్రహ్మ మానస పుత్రులు సనకస నందనులు శ్రీ మహావిష్ణువును దర్శించుకోవడానికి వైకుంఠం చేరుకున్నారు. అప్పుడు ద్వారపాలకులు ఆయన జయ విజయులు స్వామివారు ఏకాంత సేవలో ఉన్నారని చెప్పి లోపలికి వెళ్లకుండా అడ్డుకున్నారు. దానికి ఆ మహర్షులు కోపించి విష్ణు లోకానికి దూరమై కామ క్రోధ లోభాలచే పీడితులై భూలోకంలో రాక్షసులై జన్మించుగాక అని శపించారు. అప్పుడు వారు శ్రీ మహావిష్ణువును శరణు వేడగా మహర్షులు శాపమునకు తిరుగులేదు, కానీ మీరు నా భక్తులైనందువలన మీకు కొంత శాప విమోచన కలిగిస్తాను అని చెప్పి అప్పుడు శ్రీ మహావిష్ణువు నాకు హితులై 7 జన్మలు తర్వాత గాని విరోధులై 3 జన్మల తర్వాత గాని తిరిగి వైకుంఠము వచ్చెదరు. దీనిలో మీకు ఇష్టమైనది తెలపమన్నారు. వారు 3 జన్మలు శిక్షను కోరుకున్నారు. మొదట జన్మను హిరణ్యాక్ష హిరణ్య కశ్యపుగాను, 2వ జన్మ రావణ కుంభకర్ణలుగాను, 3వ జన్మను శిశుపాల దంతవర్తననుగాను భూలోకములో జన్మించి సర్వదా నన్నే స్మరించుచు నా చేతిలోనే హతులగుట వలన ముక్తిని పొంది తిరిగి వైకుంఠము చేరగలరు అని స్వామివారు చెప్పారు. తర్వాత సత్యయుగంలో దితి కశ్యప ఋషి దంపతులు సంధ్యా సమయంలో కలిసిన ఫలితంగా హిరణ్యాక్ష హిరణ్య కశ్యపులు అసురులుగా జన్మించారు. కొంతకాలం తర్వాత హిరణ్యాక్షుడు బలగర్వితుడై దేవతలను అందరినీ యుద్ధంలో ఓడిస్తూ భయభీతులను చేశాడు. పాతాళ అంతర్గతమైన భూదేవిని వరాహ అవతారంలో ఉన్న శ్రీ మహావిష్ణువుని యుద్ధానికి పిలిచాడు. ఆ భీకరమైన యుద్ధంలో హిరణ్యాక్షుడు శ్రీ మహావిష్ణువు చేతిలో మరణించాడు. అది చూసిన హిరణ్యకశ్యపుడు సోదరుని మరణానికి చింతిస్తూ శ్రీ మహావిష్ణువుపై ద్వేషాన్ని పెంచుకొని అమరత్వాన్ని మరియు శ్రీ మహావిష్ణువుని చంపడం కోసం బ్రహ్మదేవుణ్ణి మెప్పించి వరం పొందాలని రాజ్యపాలన భారాన్ని మంత్రులకు అప్పగించి మందరగిరికి పోయి కఠోరమైన తపస్సును ప్రారంభించాడు. హిరణ్యకశ్యపుడు తపస్సు చేసుకునే కాలంలో దేవతలు అదును చూసుకొని అతని రాజ్యంపై దండెత్తి క్రూరంగా కొల్లగొట్టారు. గర్భవతి అయిన హిరణ్యకశ్యపుని భార్య కయాదిని ఇంద్రుడు చెరపట్టపోగా నారద మహర్షి ఇంద్రుణ్ణి మందలించి తన ఆశ్రమానికి తీసుకొని వెళ్లారు. ఆశ్రమంలో నారద మహర్షి భాగవత తత్వ బోధను హిరణ్యకశిపుని భార్యకు చెప్పుతుండగా గర్భంలో ఉన్న ప్రహ్లాదుడు గ్రహించాడు. ఒకవైపు హిరణ్యకశిపుని తపస్సు ఉగ్రతకు లోకాలు కంపించాయి. అతని శరీరం ఎముకల గూడయింది. అప్పుడు బ్రహ్మ ప్రత్యక్షమై తన కమండల జలప్రోక్షణతో అతని శరీరాన్ని నవ యవ్వనంగా వజ్ర సదృశ్యంగా చేసి వరం కోరుకోమన్నాడు. అప్పుడు హిరణ్యకశ్యపుడు విధాతకు మొక్కి తనకు గాలిలో గాని ఆకాశంలో గాని భూమిపై గాని నీటిలో గాని అగ్నిలో రాత్రి గాని పగలు గాని దేవతల చేత గాని దానవుల చేత గాని మనుష్యుల చేత గాని జంతువుల చేత గాని ఆయుధముల చేత గాని ఇంట గాని బయట గాని
సర్పములతో గాని మరణం ఉండరాదని కోరాడు. అలాగే అని బ్రహ్మ వరాన్ని అనుగ్రహించాడు. ఆ తర్వాత హిరణ్యకశిపుడు రాజ్యానికి తిరిగి వచ్చాడు. అప్పుడు నారద మహర్షి తన భార్యని, పుత్రుణ్ణి తనకు అప్పజెప్పాడు. ఇంద్రుడు దేవతలు చేసింది గ్రహించి హిరణ్యకశిపుడు విజృంభించాడు. దేవతలను ఓడించి ఇంద్రుడి యొక్క సింహాసనాన్ని అధిష్ఠించాడు. పంచభూతాలను నిర్బంధించాడు. తపస్సులను భంగపరిచాడు. సాధువులను హింసింపసాగాడు. దేవతలు శ్రీ మహావిష్ణువుతో మొరపెట్టుకొనగా అభయం ఇచ్చి సమయం కోసం వేచి చూడండి అని చెప్పాడు. ప్రహ్లాదుడు పరమ భాగవతుడు. నిరంతరం నారాయణుని నామస్మరణ చేస్తూ ఉండేవాడు. అచ్యుతపద శరణాగతుడు. సర్వభూతముల యందు సమభావము కలిగినవాడు. సుగుణముల రాశి. అట్టి ప్రహ్లాదునకు విద్య నేర్పమని తమ రాజ ప్రవృత్తికి అనుగుణంగా మలచమని రాక్షసరాజు తమ కుల గురువులైన చండమార్కులకు అప్పగించాడు. ఆ బాలుడెప్పుడూ విష్ణు నామాన్ని జపిస్తూ ఉండేవాడు. ప్రహ్లాదుడు గురువులు చెప్పినవన్నీ వింటూ కూడా హరినామస్మరణని మాత్రం ఆపలేదు. హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని చదువు పరీక్షించదలచి పిలిచి అడగగా, శ్రీ మహావిష్ణువు అయిన చక్రహస్తుని ప్రకటించు చదువే చదువు, విష్ణు మహిమను గురించి చెప్పసాగాడు. రాక్షసరాజు గురువులపై కోపించగా వారతనిని మరలా గురుకులమునకు తీసుకుపోయి రాక్షసోచిత విద్యలను నేర్పసాగారు. తిరిగి కొన్నాళ్లకు తండ్రి పరీక్షించదలచి ప్రహ్లాదుడిని చదువులో నీవు గ్రహించిన మర్మం ఏమిటి అని అడిగాడు. చదువులో మర్మమెల్లా చదివినప్పటికీ శ్రవణం అంటే వినడం చేత, కీర్తనం అంటే పాడడం చేత, స్మరణం నోటితో ఎల్లప్పుడూ పలకడం చేత, పాద సేవనం చేత, అర్చనం చేత, వందనం చేత, దాస్య భక్తి సేవ చేత, సఖ్య భక్తి చేత, ఆత్మ నివేదన చేత, ఈ విధంగా 9 భక్తి మార్గంబుల చేత విష్ణు భక్తియే తరుణోపాయం అనెను. అసలు శ్రీహరి భక్తి లేని బ్రతుకు వ్యర్థము అని, విష్ణువును సేవించు దేహమే దేహము అని, ఆ దేవదేవుడు గురించి చెప్పేదే సత్యమైన చదువు అని, మాధవుని గురించి చెప్పేవాడే సరైన గురువు అని, హరిని చేరమని చెప్పేవాడే ఉత్తమమైన తండ్రి అని వివరించాడు. అది విని హిరణ్యకశిపుడు మండిపడ్డాడు. తన శత్రువైన విష్ణువును కీర్తించినందుకు మహాకోపముతో భటులను పిలిచి ప్రహ్లాదుని కఠినంగా శిక్షించమని ఆజ్ఞాపించాడు. వారు శూలముతో పొడిచారు, పాములచే కరిపించారు, ఏనుగులతో తొక్కించారు, కొండ కొమ్మల మీద నుండి పడేశారు, విషము పెట్టారు, సముద్రములో పాడేశారు. హిరణ్యకశ్యప సోదరి హోళికకి అగ్నిలో కాలకుండా ఉండే వరం ఉంది. ప్రహ్లాదుని ఆమె ఒడిలో కూర్చోబెట్టి అగ్ని ప్రజ్వలింపచేసినా కూడా ఆమె మరణించింది. కానీ ప్రహ్లాదుడు హరినామంతో బయటపడ్డాడు. ఇంకా అన్నము నీరు పెట్టక మార్చారు. ఎన్ని చేసినను ప్రహ్లాదుడు చావలేదు. హరినామస్మరణ మానలేదు. కొంచెము కూడా భయపడలేదు. ఎన్ని చేసినను చావని కొడుకును చూసి రాక్షసరాజు ఆశ్చర్యపడి చిన్న పిల్లవాడైనందున ఇట్లా చేయుచున్నాడని తలచి, పెద్దయినచో మారగలడని తలచి రాక్షస గురువులను పిలిపించి వీనికి మరలా విద్య బోధించమని ఆజ్ఞాపించారు. రాక్షస గురువులు మరలా విద్యను బోధించెదమని తీసుకువెళ్లారు. ప్రహ్లాదుడు గురువులు లేని సమయం చూసి రాక్షస బాలురను ప్రోగు చేసి వారి చేత కూడా హరినామస్మరణ చేయసాగాడు. గురువులు ఆందోళన చెందుతూ వచ్చి హిరణ్యకశిపునితో, నీ కొడుకును మేము చదివించలేము, వీడు మిగిలిన రాక్షస బాలకులను కూడా చెడగొట్టుచున్నాడు అని చెప్పారు. హిరణ్యకశిపుడు క్రోధముతో ప్రహ్లాదుని పిలిపించి, నేనంటే సకల భూతాలు భయపడతాయి, ఆ దిక్పాలకులే నా సేవకులు, ఇక నీకు దిక్కెవరు, నీ బలం ఎవరు అని గద్దించాడు. ఈ విశ్వానికి ఎవరు దిక్కో ఆ శ్రీమన్నారాయణుడే నాకు దిక్కన్నాడు ప్రహ్లాదుడు. తన కుమారుని ఈ పరిస్థితికి విష్ణుమూర్తి కారణమని, తనని అంతం చేస్తే తప్ప సమస్య పరిష్కారం కాదని, ఆ మాయావి అయిన విష్ణుమూర్తిని తనకు చూపించమని తన కళ్ళ ముందుకు తీసుకురమ్మని ఆజ్ఞాపించాడు. ప్రహ్లాదుడు శ్రీ మహావిష్ణువు అన్ని ప్రాణుల్లోనూ, అన్ని వస్తువుల్లోనూ, పంచభూతాల్లోనూ విశ్వమంతా నిండి ఉన్న సర్వాంతర్యామని గొప్పగా చెప్పగా, కొడుకును ఏమీ చేయలేక ఆగ్రహంతో ఊగిపోతూ, ఆవేశంతో అరుస్తూ, పక్కనే ఉన్న స్తంభాన్ని చూపిస్తూ,
అయితే ఈ స్తంభంలో ఉన్నాడా నీ మాయా విష్ణువు అని తన గదతో ఒక్క వేటుతో స్తంభాన్ని బద్దలు కొట్టాడు. అంతే, బ్రహ్మాండ కటాహం బ్రద్దలయ్యే చటచట పటారావములు ధ్వనించాయి. 10 దిక్కుల నిప్పులు చెదిరాయి. అంతే, ఒక్కసారిగా ఆ స్తంభం నుండి పెద్ద పెద్ద మెరుపుల మధ్య భయంకరమైన అరుపులతో, సింహం తలతో, మనిషి శరీరముతో, పెద్ద పెద్ద గోర్లతో, నిప్పులు చెరిగే కళ్ళతో, కనీవిని ఎరుగని రూపంతో, అప్పటి వరకు ఎవ్వరూ చూడని ఒక భయంకరమైన ఆకారంతో శ్రీ నృసింహస్వామి బయటకు వస్తూ హిరణ్యకశిపుడు స్వామి మీదకి వెళ్ళేలోపు స్వామి ఆగ్రహంతో అతన్ని ఎత్తుకెళ్ళి నరసింహ రూపంలో, అంటే సగం మానవ రూపం సగం సింహ రూపం, సంధ్యా సమయములో, అంటే పగలు కాదు రాత్రి కాదు, హిరణ్యకశిపుణ్ణి ఒక గుమ్మం వద్దకు తీసుకెళ్ళాడు. అంటే ఇంటిలో కాదు బయట కాదు, అతని ఒడిలో, అంటే అది భూమి కాదు ఆకాశము కాదు నీరు కాదు, పడుకోబెట్టి ఆపై హిరణ్యకశిపుడిని తన సింహపు గోళ్లతో, అంటే అస్త్రాలు కాదు శస్త్రాలు కాదు, పెకిలించి చంపాడు. ఈ విధంగా హిరణ్యకశిపుని వరాలు ఉపయోగపడలేదు. స్వామి ముఖం భీకరంగా కనిపిస్తుంది. రక్తరంజితమైన వజ్రనకాలు సంధ్యాకాలపు ఎర్రదనాన్ని సంతరించుకున్నాయి. ప్రేవులను కంఠమాలికలుగా వేసుకున్నాడు. జూలు నుండి రక్తం కారుతుంది. ఆయన నిట్టూర్పులు పెనుగాలుల్లా ఉన్నాయి. దేవతలు ఆయనపై పుష్పవర్షాన్ని కురిపించారు. సకల దేవతలు స్తుతించి ప్రణతులు అర్పించారు. అయినా స్వామివారి ఉగ్రత్వం చల్లార్చలేకపోయారు. అప్పుడు దేవతలు అందరూ స్వామి భార్య అయిన లక్ష్మీదేవిని పిలిచారు. కానీ అమ్మవారు కూడా స్వామివారి ఉగ్రత్వాన్ని తగ్గించలేకపోయింది. అప్పుడు బ్రహ్మ కోరికపై ప్రహ్లాదుని నరసింహస్వామి ముందుకు పంపారు. మహాభాగవతుడైన ప్రహ్లాదుడు ఉగ్రమూర్తిగా ఉన్న స్వామికి అంజలి ఘటించి సాష్టాంగ ప్రణామం చేశాడు. శ్రీ నారసింహస్వామి తన అభయమంగళ దివ్యహస్తాన్ని ఉంచి దీవించాడు. ఆ స్థలమే ఈరోజు మనం అనంత భక్తి సనాతన ధర్మ ఛానల్ ద్వారా దర్శించుకోబోతున్న మహామహిమాన్వితమైన పుణ్యక్షేత్రం అహోబిలం. శ్రీ లక్ష్మీ నరసింహాయ నమః. ఈ క్షేత్రం నంద్యాలకు 68 కిలోమీటర్ల దూరంలోని ఆళ్లగడ్డకు 24 కిలోమీటర్ల దూరంలో ఉంది. ముందుగా మనకి ఇక్కడ దిగువ అహోబిలం క్షేత్రం దర్శనమిస్తుంది. ఓం శ్రీ లక్ష్మీ నరసింహాయ నమః. 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 సాక్షాత్తు కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వర స్వామి పద్మావతి అమ్మవారిని వివాహం చేసుకోవడం కోసం శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని ప్రతిష్ఠించి ఆరాధించాడు. ఇక్కడ ప్రతిరోజు ఉదయం 6 గంటలకు గోవు వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుంటుంది. ఈ దిగువ అహోబిలంలో పార్వేట ఉత్సవాలు 45 రోజులు అద్భుతంగా జరుగుతాయి. ఓం శ్రీ లక్ష్మీ నరసింహాయ నమః. ఓం శ్రీ లక్ష్మీ. అహోబిలం అంటే గుహ, స్వామివారి బలం.
ఇది 850 సంవత్సరాల కిందట మొదటి పీఠాధిపతికి కనిపించినట్లు ఒక పద్యం అరవంలో రాశారు. ఎవరూ నడవని ప్రదేశంలో చిట్టడవిలో పైన ఉన్న రా రా అని పీఠాధిపతిని పిలిచినట్టు స్వామివారు కనిపించారు. ఆయన వెతుకుతూ వెళితే సగం దూరం వెళ్ళేసరికి దారి కనుక్కోవడం కష్టమైంది. అప్పుడు స్వామిని ధ్యానిస్తే ఆయన దివ్య తేజస్సుతో సర్పంలాగా కనపడి ఆయనకు దారి చూపిస్తూ పైన ఉన్న అహోబిలంలోకి తీసుకువెళ్ళింది. అక్కడ స్వామివారి విగ్రహం కనపడింది. అప్పటి నుండి ఆయన పూజాది కైంకర్యములు జరుపుతుండగా ఆ విగ్రహంలో నుండి స్వామికి మఠం నిర్మించమని చెప్పారు. ఆ పెద్దదైన బిలం పేరు మీదనే అహోబిలం మఠం ఆయన స్థాపించారు. ఓం శ్రీ లక్ష్మీ నరసింహాయ నమః. ఓం శ్రీ లక్ష్మీ నరసింహాయ నమః. ఈ క్షేత్రం దిగువ అహోబిలానికి 8 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడ స్వామి ఉగ్ర నరసింహుడుగా దర్శనమిస్తాడు. ఇక్కడ స్వామి స్వయం వ్యక్తి. ఈ స్వామినే అహోబిల నరసింహస్వామి అని పిలుస్తారు. తర్వాత పీఠాధిపతులు చేస్తున్న పూజలు ఆరాధనలు వారికి ఉన్న దైవికమైన శక్తి వలన స్వయంభూగా వెలసిన మొత్తం నవ నరసింహ క్షేత్రాలు ఉన్నట్లు గుర్తించారు. ఈ స్వామిని ఎగువ అహోబిల నరసింహ స్వామిగా పిలుస్తారు. ఎగువ అహోబిలం ఈ క్షేత్రం అనేది పూర్వపుణ్యక్షేత్రం, అహోబిల క్షేత్రం. ఈనాడు అహోబిలం ఒకనాడు ఇదంతా హిరణ్యకశిపుని ఒక కోటలాగా ఉన్న ఒక స్థలమైనది, క్షేత్రమైనది. హిరణ్యకశిపునికి మోక్షం ఇచ్చిన తర్వాత ఈ కోటంతా కొండలాగా మారి ఇక్కడ స్వామివారి ఒక దేవాలయంలాగా ఉన్నది. ఇక్కడ ఉగ్ర నరసింహస్వామి క్షేత్రం నుంచి చెప్తున్నాను. ఇక్కడ అహోబిల నరసింహస్వామి కృతయుగంలో ఇక్కడ స్వామివారి ఇక్కడ వెలిసినారు. ఇక్కడ ప్రహ్లాదునికి గరుత్మంతుడికి అనుగ్రహం చేసి ఈ క్షేత్రానికి అపరనామధేయంగా గరుడాద్రి క్షేత్రం అని ఒక నామధేయం ఏర్పాటు చేసి భక్తులందరికీ అనుగ్రహిస్తున్న ఒక క్షేత్రం, పూర్వపుణ్య క్షేత్రం. కృతయుగంలో ఇక్కడ పరమేశ్వరుడు స్తోత్రం చేసిన స్వామి అహోబిల నరసింహస్వామి. త్రేతాయుగంలో రాములవారు ఇక్కడ ఈ స్వామివారిని పూజించిన స్వామి అహోబిల నరసింహస్వామి. ద్వాపరయుగంలో పంచపాండవులు పూజించిన స్వామి అహోబిల నరసింహస్వామి. కలియుగంలో ఇప్పుడు తిరువేంకటముడియాన్ అని తమిళంలో చెప్తారు, తిరుపతి వెంకటేశ్వర స్వామి వారు. ఈ స్వామివారి తన పెళ్లికి ముందు ఈ స్వామివారిని పూజించిన తర్వాత దిగువ అహోబిలం లక్ష్మీనరసింహస్వామిని ప్రతిష్ఠించి ఆ స్వామివారిని ఆరాధించి ఆ స్వామివారిని సాక్షిభూతంగా పెట్టుకుని ఈ అహోబిల క్షేత్రంలో పెళ్లి చేసుకున్నట్టు ఐదీగు. ఈ స్వామివారి ఆలయం పక్కనే భవనాశిని నది ప్రవహిస్తూ కనిపిస్తుంది. ఓం శ్రీ లక్ష్మీ నరసింహాయ నమః. ఓం శ్రీ లక్ష్మీ నరసింహాయ నమః. ఓం శ్రీ లక్ష్మీ. ఈ ఎగువ అహోబిలం నరసింహస్వామి ప్రధాన ఆలయం నుండి మనం దట్టమైన అడవి గుండా వెళితే ఒక కిలోమీటర్ దూరంలో క్రోధ నరసింహ అంటే వరాహ నరసింహ ఇక్కడ స్వామి వరాహ ముఖాన్ని కలిగి తన భార్య లక్ష్మితో పాటు వరాహ నరసింహ స్వామిగా దర్శనమిస్తాడు.
ఈ వరాహ నరసింహస్వామి మూర్తిని దర్శించినంత మాత్రమున రాహు గ్రహ దోషములు తొలగిపోతాయి. వరాహ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రం నవనారసింహ క్షేత్రాలలో 4వ క్షేత్రం. ఇక్కడ ఒక స్వామి స్వయంభూ, మధ్యలో స్వామి ప్రతిష్ట, లాస్ట్ స్వామి ఉత్సవమూర్తి, 3 విగ్రహాలు ఉంటాయి. ఈ స్వామి దర్శనం చేసుకుంటే రాహుదోష వల్ల ఇబ్బందులు ఉంటే తొలగిపోతాయి. ఇక్కడ వేదాలను, భూదేవిని సోమకాసురుడు అనే రాక్షసుడు అపహరించకపోతే మహావిష్ణువే వరాహ నృసింహుడిగా అవతారం ఎత్తి పాతాళ లోకానికి వెళ్ళి సోమకాసురుడు సంహరించి వేదాలను, భూదేవిని భూమిపైకి తెచ్చినటువంటి క్షేత్రం భూవరాహ లక్ష్మీ నరసింహస్వామి. ఆ తర్వాత ఇక్కడి నుండి 4 కిలోమీటర్ల ప్రయాణం చేస్తే జ్వాలా నరసింహస్వామి ఆలయం దర్శనమిస్తుంది. జ్వాలా నరసింహస్వామి క్షేత్రం. ఇక్కడే స్వామి హిరణ్యకశిపుని చీల్చి చెండాడడంతో భగవంతుని ఉగ్రమైన కోపం పరాకాష్ఠకు చేరిన అసలు ప్రదేశమే ఈ ప్రదేశం. ఇది అచల ఛాయమేరు అనే కొండపై ఉంది. ఒకప్పుడు ఇది హిరణ్యకశిపుని రాజప్రాసాదం. ఇక్కడే మనకు ఉగ్ర స్తంభం దర్శనమిస్తుంది. ఇది అహోబిలంలోని ఎత్తైన కొండ. దీనిని దూరం నుండి చూస్తే ఒక రాతి స్తంభం మాదిరిగా 2 చీలికలుగా దర్శనమిస్తుంది. ఈ ఉగ్ర స్తంభం నుంచే స్వామి ఉద్భవించి హిరణ్యకశిపుని సంహరించింది. స్వామి చేతి గోర్లకు అంటుకున్న రక్తం కడిగిన కుండం కూడా ఇక్కడ దర్శనమిస్తుంది. స్నానం చేసినంతనే సర్వ పాపాలను పోగొట్టే భవనాశిని నది పుట్టింది కూడా ఇక్కడే. ఇక్కడి నుంచి కిందకి కొంత దూరం ప్రయాణం చేసిన తర్వాత మనకి మాలోలా లక్ష్మీ నరసింహస్వామి దర్శనమిస్తారు. మాలోలా లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రం. ఈ క్షేత్రం ఎగువ అహోబిలానికి 2 కిలోమీటర్ల దూరంలో స్వామివారు అమ్మ లక్ష్మీదేవితో మనోహరమైన రూపంలో దర్శనమిస్తారు. మాలోలా అంటే అర్థం, మా అంటే లక్ష్మి అని, లోలా అంటే ప్రియమైనది అని అర్థం. ఇది ఒక ప్రశాంతమైన సుందరమైన ప్రదేశము, ధ్యాన అనుష్ఠానాలకు చక్కని వేదిక. ఇక్కడ ఈ నరసింహస్వామిని పూజించిన వారికి
శుక్రగ్రహ దోషాల నుండి విముక్తి కలుగుతుంది. అహోబిల క్షేత్రం నవనారసింహ క్షేత్రంగా ప్రఖ్యాతిగాంచినటువంటి ఒక స్వయం వ్యక్త క్షేత్రం. మాలోల నరసింహస్వామి అనగా మా అంటే అమ్మ, లోలుడు అంటే ప్రియత్వం చేత లోబడి ఉన్నటువంటి వాడు. మాలోలుడు అంటే లక్ష్మీప్రియ నరసింహస్వామిగా ఇక్కడ విశేషం. దీనికి లక్ష్మీదేవి గుడి అని కూడా పేరు ఉంది. ఇక్కడ బ్రహ్మదేవుడికి నరసింహస్వామి సాక్షాత్కారం ఇచ్చినట్లు ఒక చరిత్ర. తిరుమంగయాళ్వార్ మంగళాశాసనం చేసినటువంటి దివ్యదేశం. అదేవిధంగా అహోబిల మఠం 1398 సంవత్సరం సెప్టెంబర్ 6వ తేదీన సాక్షాత్తు నరసింహస్వామి వారే ఈ స్థలం లోపల యోగి రూపం లోపల దర్శనమిచ్చి అహోబిల మఠం మొదటి పీఠాధిపతి బ్రహ్మచర్యగా ఉన్నప్పుడు ఇక్కడ సన్యసించినట్లుగా, సన్యాసం నరసింహస్వామి వారే ఇచ్చినట్లుగా ఇక్కడ విశేషం ఉంది. ఇక్కడ లక్ష్మీ స్థానంతో నరసింహస్వామి వారు ఉండడం వల్ల శుక్రస్థానం ఇది అని చెప్పనేసి నవగ్రహాల్లో శుక్రుడికి అధిపతిగా ఇక్కడ చెప్తున్నాము. తర్వాత ఇక్కడ నుండి మరలా అడవి గుండా ప్రయాణం చేస్తే వరాహ లక్ష్మీ నరసింహస్వామి గుండా ఎగువ అహోబిలంకు చేరుకోవచ్చు. దిగువ అహోబిలం నుండి ఎగువ అహోబిలంకి వచ్చే దారిలోనే మనకు కరంజ నరసింహస్వామి దేవాలయం దర్శనమిస్తుంది. కరంజ వృక్ష స్వరూపమైన శ్రీ కరంజ నరసింహమూర్తికి కరంజ వృక్షము కింద పద్మాసనముతో వేంచేసి ఉన్న స్వామికి కరంజ నరసింహస్వామి అని పేరు. గోబిలుడు అనే మహర్షి తపస్సు చేసినందుకు ఆయనకు ప్రత్యక్షమైనారు. ఇంకా ఇక్కడ శ్రీ ఆంజనేయ స్వామి తపస్సు చేయగా శ్రీ నరసింహస్వామి ప్రత్యక్షం కాగా ఆంజనేయ స్వామి నాకు శ్రీ రామచంద్రమూర్తి తప్ప వేరే ఎవరూ తెలియదు అనెను. అప్పుడు నరసింహస్వామి నేనే శ్రీరాముడను, నేనే నరసింహస్వామి అని చెప్పి ధనస్సు హస్తములతో దర్శనమిస్తాడు. ఈ స్వామికి పాల నేత్రము అంటే త్రినేత్రము కలదు. ఈ నరసింహస్వామిని పూజించిన వారికి చంద్రగ్రహ అనుగ్రహం లభిస్తుంది. భార్గవ నరసింహ క్షేత్రం. ఈ క్షేత్రం దిగువ అహోబిలం నుండి 2 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ భార్గవ తీర్థం అని పిలువబడే పవిత్రమైన ఒక చెరువు సమీపంలో పరశురాముడు తపస్సు చేయగా శ్రీ నరసింహస్వామి హిరణ్యకశ్యపుని సంహరించే స్వరూపంగా దర్శనమిచ్చాడు. అందుకే ఈ క్షేత్రంలో స్వామిని భార్గవ నరసింహస్వామిగా కొలుస్తారు. ఈ స్వామిని దర్శించినంత మాత్రంతో సూర్యగ్రహ అనుగ్రహం కలుగుతుంది. యోగానంద నరసింహ క్షేత్రం. ఈ ఆలయం దిగువ అహోబిలానికి ఆగ్నేయంగా 2 కిలోమీటర్ల దూరంలో ఉంది. హిరణ్యకశ్యపుని చంపిన తర్వాత నరసింహస్వామి ప్రహ్లాదునికి అనేక యోగ భంగిమలను నేర్పించారు. యోగమునందు ఆనందాన్ని ప్రసాదించేవాడు కావున ఈ అంశలో ఉన్న భగవంతుణ్ణి యోగానంద నరసింహస్వామి అని పిలుస్తారు. ఒకసారి మనశ్చాంచల్యం కలిగిన బ్రహ్మ నరసింహస్వామి గురించి తపస్సు చేసి మనస్థిరత్వాన్ని సాధించాడు. ఈ ప్రదేశము యోగులకు దేవతలకు నిలయం. ఈ నరసింహమూర్తిని పూజించిన వారికి శనిగ్రహ అనుగ్రహం లభిస్తుంది. చత్రవట నరసింహస్వామి. ఈ క్షేత్రం దిగువ అహోబిలం నుండి సుమారు 3 కిలోమీటర్ల దూరంలో ముళ్ళ పొదరులతో చుట్టుముట్టిపడి ఉంటుంది. ఒక పీపాల్ చెట్టు కింద స్వామివారు దర్శనమిస్తారు. హాహా హుహ్వా అను 2 గంధర్వులు అతి వేగంతో గానం చేసి నృత్యం చేయగా నరసింహస్వామి సంతోషించి వారికి శాప విమోచనం కలిగించారు. కిన్నెర కింపుర నారదులు ఈ క్షేత్రంలో గానం చేశారు. ఈ స్వామిని చత్రవట నరసింహస్వామి అని పిలుస్తారు. ఈ స్వామిని పూజించిన వారికి కేతు గ్రహానుగ్రహం లభిస్తుంది. ఈ క్షేత్రం కూడా పావన నరసింహస్వామి క్షేత్రానికి వెళ్లే మార్గంలో ఉంది. పావన నరసింహ క్షేత్రం. పరమ పావన ప్రదేశంలో 7 పడగల ఆదిశేషుని కింద తీర్చిదిద్దిన మూర్తి. ఈ స్వామివారి దర్శనంతో సమస్త పాపములను, సంసారంలో కలిగే దుఃఖాలను తొలగిస్తాడు. భరద్వాజ ఋషి ఇచ్చట తపస్సు చేయగా స్వామివారు మహాలక్ష్మి సహితంగా వారికి దర్శనమిచ్చారు. కావున ఈ స్వామికి పావన నరసింహస్వామి అని పేరు. ఈ క్షేత్రాన్ని పాములేటి నరసింహస్వామి క్షేత్రం అని కూడా పిలుస్తారు. ఎగువ అహోబిలానికి 6 కిలోమీటర్ల దూరంలో దక్షిణ దిశలో ఉన్నది. పాప కార్యములు చేసిన వారు ఈ స్వామిని దర్శించినంతనే పావనులవుతారు.
బ్రహ్మోత్సవముల దగ్గర నుండి ప్రతి శనివారం నరసింహ జయంతి వరకు అద్భుతంగా వేడుకలు జరుగుతాయి. ఈ క్షేత్రాన్ని భక్తులు అధిక సంఖ్యలో దర్శిస్తారు. ఇక్కడ ఈ పావన నరసింహస్వామి మూర్తిని దర్శించినంత మాత్రాన బుధగ్రహ అనుగ్రహం లభిస్తుంది. శ్రీ వెంకటేశ్వర వివాహకాలే సంపూజితం సకల విధ ఉపచారం చెప్పి వెంకటేశ్వర స్వామికి అన్ని ఉపచారాలు చేసి, ఇక్కడ నరసింహస్వామికి అన్ని ఉపచారాలు చేసి వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహం ఉంది. ఇక్కడ వెంకటేశ్వర స్వామి వారు పెళ్లి చేసుకున్నట్టు ఒక ఐదీగం ఉంది. ఇక్కడ ఈ స్వామివారిని దర్శించే ప్రతి ఒక్క భక్తులకు సంతానం సంపదం లక్ష్మీ ఆయు ఆరోగ్య పూర్వికాం శ్రీ నృసింహ పదధ్వంతం దధ్యంత వైభవాత్ అని ఈ స్వామివారి యొక్క అనుగ్రహం, సంతానం, సంపదం, లక్ష్మీ, ఆయు, ఆరోగ్యం ఇవన్నీ అందరికీ ఆ స్వామివారి యొక్క అనుగ్రహం పూర్వంగా అందరికీ లభించాలని ఆ అహోబిల నరసింహస్వామిని ప్రార్థించుకుని మీ అనంతరానికి ఆ స్వామివారికి నమస్కారం పెడుతున్నాను. శ్రీవంశగోప శ్రీ రంగనాథ ఇంద్ర మహాదేశికాయ నమః. సర్వే జనా సుఖినో భవంతు. గోవులను సేవించండి, గోవులను రక్షించండి. ప్రకృతిని కాపాడడం మన ధర్మం. దయచేసి ప్రతి ఒక్కరూ ఒక మొక్కైనా నాటండి. నమస్కారం.